నిర్ణయం తీసుకొని అది బీసీ కావచ్చు, ఓసీ కావచ్చు, ఇంక మహిళ కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాలలో ఏవైతే ప్రగతి పదంలో ముందుకు పోతున్నదో అదే ప్రగతి రాబోయే జూబ్లీస్ లో కూడా సాధించాలి అంటే ఒక మంచి క్యాండిడేట్ పెట్టాలి అనే ఆలోచనతో భారతీయ జనతా పార్టీ దానికి సంబంధించి యాక్టివిటీ చేస్తుంది. అతి తొందరలోనే భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ కూడా డిక్లేర్ చేసే అవకాశం కనబడుతుంది. రైట్ సార్. రామ్మోహన్ గారు, మీరు మాట్లాడే ముందు మన దగ్గర ఆది శ్రీనివాస్ గారు మాట్లాడిన బయట ఒకటి ప్లే అవుతుంది, చూద్దాం. మీరు మాట్లాడుతారు కానీ కంక్లూడ్ చేద్దరు కానీ. బీసీ రిజర్వేషన్ల పైన రాష్ట్ర హైకోర్టు స్టే ఇవ్వడం దురదృష్టకరంగా భావిస్తూ ఉన్నాం. ఈ తీర్పు వల్ల మేము తీవ్రంగా నిరాశ చెందుతున్నామన్నమాట ముందుగా చెబుతూ, ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అన్ని ప్రయత్నాలు బీసీ రిజర్వేషన్ల కోసం అనుకూలంగా చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తూ, రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు కులగణన చేశాం, డెడికేషన్ కమిషన్ వేశాం, చట్టం ఉభయ సభల్లో కూడా అమలు చేసుకొని ముందుకు పోతున్నటువంటి సందర్భం మా బీసీ బిడ్డలందరూ కూడా నోటికాడికి వచ్చిన బుక్కను అందకుండా జరిగిందనేటువంటి బాధతో ఉన్నటువంటి సందర్భంలో మాట్లాడుతున్నటువంటి మాటలుగా ఈరోజు బీసీ. రామ్మోహన్ గారు ప్లీజ్ రియాక్ట్ అవ్వండి. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉందంటే వీళ్ళది మంత్రులు మరి అవగాహన ఉందా లేదా, వీళ్ళకు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం మాట్లాడుతారో ఎక్కడ అర్థమవుతుంది ప్రజలకు. అరే నోటికాడు కూడు ఎవరి గురించి నోటికాడు కూడు. హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరైతే నిన్న న్యాయమూర్తి గారు ఇచ్చిన తీర్పును మీరు వ్యతిరేకిస్తున్నారా? న్యాయమూర్తిని ఎవరిని వ్యతిరేకిస్తున్నారు? ఇంత ముందుకు చెప్తున్నారు గారు మొత్తం కరెక్ట్ చేసినాం, మాది ఎలాంటి తప్పు లేదు, 100% నిజం ఉందంటే కోర్టు ఎందుకు స్టే ఇచ్చిందో చెప్పాలి. మరి ఎవరు తప్పు ఉంది ఇందులో? ముసాయిదా రూపొందించిన కాంగ్రెస్ పార్టీ నాయకుల తప్ప, దానికి సారథ్యం వహించిన వాళ్ళ తప్ప, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది తప్ప, హైకోర్టు జడ్జి గారిది తప్ప, అక్కడ ఇంప్లీడ్ అయినటువంటి ప్రజల తప్ప, ఎవరిది తప్పు ఇందులో? అది వదిలిపెట్టి అసలు రాజకీయ డైలాగ్ బీసీ కాడి నోటి కాడి ముద్ద అని చెప్పుడు మరి ఇంతగా దౌర్భాగ్యం ఏం చేస్తున్నాడు బీసీ? కాంగ్రెస్ పార్టీ ఏమంటే బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఏవైతే బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఏవైతే ఉన్నాయో కోర్టుకి విన్నవించలేదు, రిజర్వేషన్ల గురించి కోర్టుకి విన్నవించలేదు అని చెప్తున్నారు. వినండి అదే చెప్తున్నాను. బీసీలకు రిజర్వేషన్ దక్కాలని బీఆర్ఎస్ పార్టీ కూడా కోరుకుంటున్నది. కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం మోసపూరిత ఆలోచన విధానం. తెలంగాణకు ద్రోహులు వాళ్ళు. ఈ యొక్క ప్రజలు సుభిక్షాంపత్తులు చూడలేరు. రాజశేఖర రెడ్డి గారు గతంలో ఏం చేసిర్రు? బీసీ రిజర్వేషన్ లో ముస్లిం జనాభాను కలిపి ముస్లింలకు 4% ఇచ్చిర్రు. దాని నుంచి ఎవరికి అన్యాయం జరిగింది? బీసీలకు అన్యాయం జరిగింది. ఆచార్య గారు ఏం చెప్తున్నారు? కేసీఆర్ గారు తక్కువ చేసిర్రు బీసీలకు రిజర్వేషన్ అన్నప్పుడు. మరి మీరందరూ ఏం చేసిర్రు? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, మీ ఎవరైతే గొప్ప నాయకుడు బీసీల ఆరాధ్య దేవుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేసిర్రు? ఎక్కడ పోయి మీరందరూ? మరి గడిచిన 5 నుంచి మీరు ఉన్నారు రాజకీయాల్లో, ఎందుకు అడగలేదు? ఆ రోజు క్వశ్చన్ చేయలేదు అంటే అది రాజ్యాంగబద్ధంగా సరైనది కాబట్టి ఎవరు కూడా అడగలేదు. అది గమనంలోకి తీసుకోండి. ఫస్ట్ మిమ్మల్ని అడ్డుకుంటున్నానో మీ కిరీటం మీద ఊసిపోయిందని ఫీల్ కావద్దు. ఇక్కడ మీరు సరైన రీతిలో చేసి ఉంటే ఎందుకు సక్సెస్ కాలేదు అనేది క్వశ్చన్. ఇక్కడ కోర్టు ఎందుకు స్టే ఇచ్చింది? ఎన్నికల కమిషన్ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు అడగండి వెళ్ళి హైకోర్టు జడ్జి మీద కేసు వేస్తారా? మరి ఏం చేస్తారు? ఇందులో తప్పేవరిది? ఆ తప్పును వెలికి తీసి దాన్ని ఏం చేయాలి అదే ఆలోచన చేయండి. కేటీఆర్ గారు చెప్తున్నారు, గంగుల కమల గారు చెప్తా ఉన్నారు, అయ్యా మేము మీ ఎంబడి పోదంపా ఢిల్లీకి అంటున్నారు. 5 దశాబ్దాల కేసీఆర్ గారు ఎట్లా తెలంగాణ తీసుకొచ్చిండో ఈ కాంగ్రెస్ పార్టీకి చేతనైతే యావత్ తెలంగాణ బీసీ సమాజం ఏకం చేయండి, దేశంలో ఉన్నటువంటి బీసీ సమాజం ఏకం చేయండి, పోదాం పార్లమెంట్ దగ్గర పోదాం, నరేంద్ర మోడీ గారి దగ్గర ఇంటి దగ్గర పోదాం, కొట్లాడదాం, అందరిని ఏకం చేసి పార్లమెంట్ లో బిల్లు పెట్టించి బీసీలకు న్యాయం చేద్దాం. అది వదిలిపెట్టి ఇక్కడ సినిమా డైలాగులు కొట్టుకుంటూ మీ సన్నాసి ఏం చేసిండు, నీ దొర ఏం చేసిండు అంటే మీ దొంగ ఏం చేసిండు? మరి ఓటుకు నోటు కేసు దొరికితే దొంగ ఆయన. ఏం తెలుసు రేవంత్ రెడ్డికి ఇంతప్పుడు తప్పితే ఇంతే ఏం చేసలేదు. తాంబూలాలు ఇచ్చినా తనుకు సావాడని చెప్పి డైవర్షన్ పార్టీకి చేసుకుంటూ ఇదే మీరు చేసే పని కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ యొక్క నెక్స్ట్ స్టెప్ ఏంటి? బీఆర్ఎస్ పార్టీ యొక్క నెక్స్ట్ స్టెప్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ యొక్క నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఈ విషయంలో ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు మీరు? బీసీలకు న్యాయం జరగాలనేది మా కోరిక, మా పార్టీ కోరిక, మా కేసీఆర్ గారి ఆలోచన.
మీ జాగృతి అధ్యక్షురాలే బయటికి తీసుకొచ్చారని ఆవిడే శుభం కార్డు కూడా వేసేసుకున్నారు. కానీ మీ పార్టీ ఇంకా పూర్తిగా తెచ్చుకుంటారండి. ప్రతి పూర్తిగా ఒక్కరు claim చేస్తారు. పూర్తిగా ఎక్కడ మీ పార్టీ లక్ష్మీనాకర్ సార్ చెప్పండి. బీసీల కొరకు ప్రతి ఒక్కరు మాట్లాడారు, ఎస్సీలు మాట్లాడారు, ఎస్టీలు మాట్లాడారు, ఓసీలు మాట్లాడారు, అందరూ కూడా మాట్లాడారు. సమాజంలో ఉన్నటువంటి సామాజిక స్పృహ ఉన్న ప్రతి ఒక్క నాయకుడు మందకృష్ణ గారు కూడా మాట్లాడినరు. ఎందుకు అందరూ మాట్లాడతారండి, దాంట్లో తప్పే ఉంది. బీసీలకు న్యాయం జరగాలి మేము కూడా కోరుకుంటున్నాం. చేసే పని ఎవరు, అధికారం ఉన్నది ఎవరు? రేవంత్ రెడ్డి గత మీద కూర్చున్నావు, నువ్వేం చేస్తున్నావు? మరి బీసీ ముసాయిదా ప్రారంభ ఎప్పుడైతే గవర్నర్ గారు పంపినావో మరి ఇది రాజ్యాంగబద్ధంగా అమలు అవుతుందా కాదా, దీంట్లో ఏమైనా తప్పులు ఉన్నాయా, డిఫాల్ట్స్ ఉన్నాయా చూసుకోవాలి కదా. డిమెరిట్స్ మెరిట్స్ చూసుకొని ముసాయిదా తయారు చేసి పంపిస్తే మళ్ళీ తిరిగి వాపస్ రాకూడదు. అది అంటే ఇది వాపస్ వస్తుందని ముందే తెలుసు అంటారా రేవంత్ రెడ్డికి? ఇది మళ్ళీ వాపస్ వస్తుందని రేవంత్ రెడ్డికి ముందే తెలుసు అంటారా, కావాలనే చేశారంటారా? 100% తెలుసండి. మా అంత అవగాహన లేనివాడు ముఖ్యమంత్రి ఎట్లయితాడు? ఆలోచన చేయండి. ఏం చట్టం పైన అవగాహన లేకుండా, పార్లమెంట్ వ్యవస్థ పైన, రాజ్యాంగం పైన అవగాహన లేని వ్యక్తి ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటే ఎవరు పనికొస్తున్నా ముఖ్యమంత్రిగా? ఈ విషయం మేము సంవత్సరం కాలం చెప్తున్నాం. ఈయనకు పరిపాలన చేత కాదు, తెలంగాణ యొక్క ప్రజల మభ్యపెట్టడానికి